ఆదిదేవుడి పండగ మన విఘ్నాలు తొలగిపోవాలన్నా సకల శుభాలు కలగాలన్నా ముందుగా కొలిచేది గణనాథుడినే. ఆయన పండుగే వినాయక చవితి. ఇక సత్య ప్రమాణాలకు నిలవుగా అసత్యాలు చెబితే సింహ స్వప్నంగా ఏపీ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం బాసిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలు అందుకుంటున్నాడు స్వయంభు గణపతి. సిద్ధి బుద్ధిని దర్శిస్తే విఘ్నాలు హరించి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం ఆలయంపై స్పెషల్ స్టోరీ. ఇది ఏపీ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా బావిలో వెలసినట్టు చరిత్ర ఉంది. ఎంతో మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఏటా ఈ క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ నెల 28 నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పారాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ వ్యవసాయమే జీవనాధారంగా బతికేవారు. ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి. గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు. బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఆ ముగ్గురు సోదరులకు అంగవైకల్యం మటుమాయమైంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసింది. ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికొచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలోని గణనాథుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాణి భూమిలోకి పారింది. కాని అంటే ఎకరం పొలం అనే అర్థం. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాణిపారకం, కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామివారు స్వయంభూగా వెలిసి కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడిగా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఒక కాణి పొలం అనగా ఎకరా భూమి, దాన్ని పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటూ అచ్చట ఈత బావి క్షమం ఏర్పడి నీరు ఇంగిపోయినది. దునపకుంటూ నీరు ఆ బావిని తవ్వసాగారు. కొద్దిగా తవ్విన తర్వాత కంగువని శబ్దం వినిపించి అచ్చట నుండి రక్తస్రావం ఏర్పడింది. ఈ ఆశ్చర్యంతో ఈ ముగ్గురు పోయి చూడగా వారికి మూగవానికి మాటలు రావటము, చెవిటివానికి మాటలు వినపడటము, కుంటివానికి అంగవైకల్యం తొలగి చక్కగా సరిపోవడంతో ఈ అద్భుతంతో పోయి గ్రామంలో చెప్పారు. పరిసర గ్రామస్తులు అందరూ చేరి ఇక్కడికి వచ్చి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. సత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వెలుగొందుతోంది. తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే ఆది దేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే వాటికి దూరంగా ఉంటారని నమ్మకం. ప్రతి సవాళ్లలో కూడా సత్య ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని ప్రతి ఒక్కరూ తలుచుకుంటారు. దీంతో పాటు గణపతి హోమం, సంకటహర గణపతి వ్రతాలకు భక్తులు విశేషంగా ఇక్కడికొచ్చి కొలుస్తూ ఉంటారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసింది దేవస్థానం. సెప్టెంబర్ 16 వరకు వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు. ఇందుకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. పుష్పాలంకరణ, అన్నదానం, ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల వసతుల కోసం అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు అభిషేకం, స్వామి దర్శనం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. 21 రోజులు అన్ని ఆర్జిత సేవలు రద్దు అవుతాయి. ఒక హోమం తగ్గితే మిగతా అన్ని కూడా రద్దు అవుతాయి. ముఖ్యంగా ప్రమాణాలు ఉండవు. 21 రోజులు భక్తులు గమనించాల్సింది ఏంటంటే, ప్రమాణాలు సాయంత్రం 5 గంటల నుంచి 5:45 నిమిషాల వరకు మనం ఈ సత్యదేవుని వద్ద అందరూ కూడా వచ్చి ప్రమాణం చేసే ఆచారం ఇక్కడ ఉంది. సో అది అందరూ కూడా ప్రజలు గమనించి ఈ ప్రమాణాలు కోసం దయచేసి మీకు రావద్దని కోరుకుంటాం. 21 రోజులు
ఈ సేవలు రద్దు చేయడం జరిగింది. వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్తున్నారు అధికారులు.